రాష్ట్రంలోని వైసీపీతో సహా టీడీపీ, జనసేన కూడా విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ను అమ్మేయాలని చూస్తున్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కాబట్టి ఈ మూడు పార్టీలు ప్రజలను మోసం చేసే పార్టీలన్నారు. పవన్ కళ్యాణ్ మాటపై ఉండే మనిషి కాదని మండిపడ్డారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా పూటకో మాట మారుస్తూ సనాతన ధర్మం అంటూ గుండు కొట్టించుకుంటాడని విమర్శించారు. చంద్రబాబు నాయుడు తన గొప్పల కోసం బనకచర్ల ప్రాజెక్టు అంటున్నాడని ఆరోపించారు. అది కూడా తెలంగాణ కేంద్ర జల సంఘంతో మాట్లాడకుండా ఈ ప్రాజెక్టు సమస్యను చంద్రబాబే జటిలం చేసుకున్నాడన్నారు. ఎప్పుడో ఎన్టీఆర్ హాయం నుండి ఉన్న హద్రినీవా, గాలేరు నగరి వంశధారకు కొత్త డబ్బులు ఇస్తే సీమ సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. ఇది కాకుండా బనకచర్ల అనడం అందని ద్రాక్ష అంటున్న నారాయణతో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన మన వద్ద ఉన్నాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పరిపాలన గురించి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి గత కొన్నాళ్ళుగా డైలామా ఉంది, అంటే రూలింగ్ ప్రభుత్వం ఏం చెప్తుంది, ప్రతిపక్షం ఏం చెప్తుంది, కమ్యూనిస్టులు ఏం స్టాండ్ తీసుకున్నారు, కొంచెం వివరంగా చెప్పండి. కమ్యూనిస్టుల మొట్టమొదటి నుంచి కూడా పరిశ్రమ అభివృద్ధి కావాలి, పరిశ్రమకు ఉపయోగపడే సహాయం కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా మొట్టమొదటి నుంచి కూడా క్యాపిటివ్ మైన్స్ దానికి ఇవ్వాలి. ప్రైవేట్ వాళ్ళకి క్యాపిటివ్ మైన్స్ ఇచ్చి, ఫ్యాక్టరీ లేని వాళ్ళు కూడా క్యాపిటివ్ మైన్స్ ఇచ్చి, అంటే గన్లు దాని ఏమో మైన్స్ ఇచ్చి పబ్లిక్ సెక్టర్ ఇవ్వడం ఏంటి? దానివల్ల నష్టపోతూ ఉంది. దానికి ఎక్స్పాన్షన్ కావాలా, ఎక్స్పాన్షన్ కావాలంటే పర్మిషన్ ఇవ్వరు. ఎక్స్పాన్షన్ పర్మిషన్ ఇవ్వకుండా, క్యాపిటివ్ మైన్స్ లేకుండా, మీరు దానికి ఇచ్చే రాయితీలు ఇవ్వకుండా, ఫండ్స్ ఇవ్వకుండా అడ్డం కొడతా ఉంటే అది సిక్కవుతుంది అన్నమాట వాస్తవం. అంతేగాని కమ్యూనిస్ట్ వల్ల కాదు. ఇది కావాలని ఉద్దేశపూర్వకంగానే, అంటే పడుకొని నిద్రపోయేవాడిని లేపచ్చు, మేల్కొని నిద్రపోయి నేను లేపుతాం. ఇది అమ్మాయిల ప్రయత్నానికి వాళ్ళు వచ్చేసారు. అది గతంలో వైసీపీ ప్రభుత్వం కానీ, టీడీపీ ప్రభుత్వం కానీ, పవన్ కళ్యాణ్ కానీ ముగ్గురు ఈడు కొట్లాడుకుంటున్నారు. కానీ స్టీల్ ప్లాంట్కి వచ్చేకాడికి ముగ్గురు కలిసి దాన్ని అమ్మేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే గతంలో పవన్ ప్రశ్నిస్తానన్నాడు, కార్మికులు లేదా సామాన్య ప్రజల పక్షాన పోరాడతానన్నాడు. మరి ఈ విశాఖ ఉక్కు పైన మాట మారుస్తున్నాడు, అంటే గతంలో ఒక మాట ఇప్పుడు ఒక మాట చెప్తున్నాడు. ఎలా చూస్తారు? ఆయన మాట మీద ఉంటాడని నేను అనుకున్నావు. ఆయన ఉదయం ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, సాయంత్రం ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. చేగూర డ్రెస్ వేసుకుంటాడు, సనాతన ధర్మం వేసుకుంటాడు, వాళ్ళు గుండు కొట్టుకుంటూ పోతుంటాడు. అది ఆయన కాదు ప్రామాణిక చంద్రబాబు నాయుడు ఈజ్ అ పొలిటికల్ లీడర్. 3-4 మాటలు ముఖ్యమంత్రి చేసినవాడు. మీకు ఒక స్టెబిలిటీ ఉండాలి కదా. మీరు ఒక స్టీల్ ప్లాంట్ అమ్మలేమని చెప్పిన వాళ్ళు మీరే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే ఎందుకు దొంగ తెలుగుంటుంటున్నారు అన్నారు. పదం ఉందా చంద్రబాబు నాయుడే. తర్వాత బీజేపీ వాళ్ళు అప్పుడు కూడా మేము దీన్ని అమ్మమని చెప్పారు. మరి ఇప్పుడు ఏమంటున్నారు? మామూలు కమ్యూనిస్ట్ మీద పెళ్ళేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి కానీ, పవన్ కళ్యాణ్ కానీ నేను ఇక్కడే గేట్లో కూర్చుంటామని చెప్పారు. ఇప్పుడేమన్నారు? మీరంతా కలిసి ఈడేమో గుద్దులాడుకుంటారా, నొప్పి తగలకుండా, ఢిల్లీ పోయి ముద్దులాడుకుంటారా, ఇక్కడ ప్రజలను మోసం చేస్తారా? కాబట్టి ఈ మూడు పార్టీలు కూడా ప్రజానికి మోసం చేసే పార్టీగా మేము గుర్తిస్తూ ఉన్నాం. రాయలసీమలో అనేక ప్రాజెక్టులు అరకొరగా ఉన్నాయి. ఒక 8-10 వేల కోట్లు ఖర్చు పెడితే బాగా అవుతుంది, రైతాంగం సస్యశ్యామలం అవుతుంది, సీమ అభివృద్ధి అంటున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే పోలవరం టు బనకచర్ల అని చెప్పి 1,00,000 కోట్లు పెట్టడానికి సిద్ధమయ్యాడు. ఎలా చూస్తారు? ఇది అందరినీ పళ్ళు మధ్యకి దోవ లేకపోతే చెరుకు సీట్లు వేసేట్టుగా ఆయన బనకచర్లుతున్నారు. మేము కూడా ఏంటంటే హంద్రీనివా, గాలేరు నగరి వంశధార అనేది ఎన్టీ రామారావు నుంచి వస్తూ ఉంది, మీ నుంచి వస్తూ ఉంది. అది ఇంకా అరాకొర నిధులుతున్నాయి. హంద్రీనివా, గాలేరు అత్యంత వెనకబడిన ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులు, వంశధార అత్యంత వెనకబడిన ప్రాజెక్టు. ఈ మూడికి కొంత డబ్బులు ఇస్తే పూర్తి అయిపోతుంది. దీన్ని ఆయన పక్కన పెట్టి బనకచర్ల అంటే 80,000 కోట్లు మెంగన వెతుకులేకపోతే మీసాలు సంపంగున్నారని చెప్పేసి అని పోతున్నారు. పోనీ అదైనా చేసుకోండి. పక్క రాష్ట్రం ఎఫెక్ట్ అవుతుంది కదా, తెలంగాణ ప్రాంతం నీళ్ళు రావాలి కదా, మరి వాళ్ళతో మాట్లాడుకోవాలి కదా. వాళ్ళతో మాట్లాడుకుని ఇస్తే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. చివరి వివాదమైంది. అదే ముందే ఆ ముఖ్యమంత్రితో మాట్లాడుకొని, జల వివాద కమిటీలతో మాట్లాడుకొని, కేంద్రంలో మీరు డబుల్ ఇంజిన్ గవర్నమెంటే కదా, అక్కడ మాట్లాడుకొని అందరిని పిలిచి మాట్లాడుకుంటే ఈజీగా సమస్య పరిష్కారం అయ్యేది. ఈజీగా సమస్యని పరిష్కారం చేయకుండా దాన్ని డిఫికల్ట్ చేసి చంద్రబాబు నాయుడు ఆయన పేరు ప్రఖ్యాతుల కోసం నిలబడి చివరికి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడైనా అది ఏమన్నా మాట్లాడుకోండి, పరిష్కారం చేసుకోండి. కానీ ప్రయారిటీ మాత్రం హంద్రీనివా, గాలేరు నగరు, వంశధార ఇవి పూర్తి చేసినాకనే మళ్ళీ మాట్లాడాలా. లేకపోతే మీరు రాయలసీమకి, ఉత్తరాంధ్రకి, వెనుకబడిన ప్రాంతానికి ద్రోహం చేసినట్టు అవుతారని చెప్పేసి చెప్తా ఉన్నా. ఫైనల్గా బిగ్ బాస్ గురించి గతంలో చాలా తీవ్రంగా ఖండించారు. ఆ బిగ్ బాస్ మళ్ళీ ఇప్పుడు మొదలవుతూ ఉంది. హీరో నాగార్జున ప్రకటనలు ఇస్తూ ఉన్నాడు. ఎట్లా చూస్తారు?
వ్యతిరేకించినా సరే ఆయన చేసినా సరే మేము వ్యతిరేకిస్తూ ఉంటాం. అది కోర్టులో వేశాను, నోటీస్ ఇచ్చారు. నోటీస్ తీసుకుంటే మేము ఇంట్లో లేవని పారిపోయారు వాళ్ళు. కోర్టు నోటీస్ తీసుకోలే, మేమే తీసుకుని నోటీస్ ఇచ్చాము. తీసుకుంటే గోడ కంటించి వచ్చినాము, పారిపోతున్నారు. అంటే అంత బతికి కోర్టు నుంచి పారిపోయాడని చూస్తే ఏం చెప్తాము? ఇప్పుడు వాళ్ళు కోర్టులో మళ్ళీ నోటీస్ ఇవ్వబోతున్నారు. కాబట్టి కోర్టులో ఉంది, మా విధానం మారదు. ఆయన సిగ్గు లేకుండా బిగ్ బాస్లో పాల్గొంటే మేము ఎందుకు వదిలిపెడతాం? మా ఫైట్ మాకు ఉంటుంది. థ్యాంక్ యూ. ఏదైతే జాతీయ కార్యదర్శి నారాయణ గారు చెప్తా ఉన్నారు, అయితే రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టుల గురించి చంద్రబాబు ఆలోచించకుండా పోలవరం టు బనకచెర్ల అంటున్నాడు. ఇది శుద్ధ వేస్ట్ అనే ఒక మాట అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ బావితో బసవరాజ్, బీఆర్కే న్యూస్, కర్నూలు.